వెన్నన పూడిలో మన్ననలందుకున్నా పోలూర్ధు మాత నీకే వందనం మాతా వందనం మేరీ మాతా వందనం 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 లూర్ధు మాతా వందనం మాతా వందనం మేరీ మాతా వందనం 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 లూర్ధు మాతా వందనం వెన్నన పూడిలో మన్ననలందుకున్నా పోలూర్ధు మాత నీకే వందనం వెన్నన పూడి వెన్నెలలో మెరిసే తారవై క్రీస్తుని చెంతకు మము నడిపే మోక్షరాజ్ఞివే వెన్నన పూడి వెన్నెలలో మెరిసే తారవై క్రీస్తుని చెంతకు మము నడిపే మోక్షరాజ్ఞివే కొండపై నీ ఉన్నావన్నా మాటే మాకు మిన్నా కొండపై నీ ఉన్నావన్నా మాటే మాకు మిన్నా నీ దారి నడచి యేసుని చేరే మార్గము చూపమ్మా నీ దారి నడచి యేసుని చేరే మార్గము చూపమ్మా మాతా వందనం మేరీ మాతా వందనం 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 లూర్ధు మాతా వందనం మాతా వందనం మేరీ మాతా వందనం 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 లూర్ధు మాతా వందనం వెన్నన పూడిలో మన్ననలందుకున్నా పోలూర్ధు మాత నీకే వందనం వెన్నలాంటి మనసున్న మంచి అమ్మవే నిత్యము మాకై ప్రార్థించే నిత్య సహాయినివే వెన్నలాంటి మనసున్న మంచి అమ్మవే నిత్యము మాకై ప్రార్థించే నిత్య సహాయినివే మాతా వందనం మేరీ మాతా వందనం 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 లూర్ధు మాతా వందనం మాతా వందనం మేరీ మాతా వందనం 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 లూర్ధు మాతా వందనం వెన్నన పూడిలో మన్ననలందుకున్నా పోలూర్ధు మాత నీకే వందనం
వెన్నలాంటి మనసున్న మంచి అమ్మవే, నిత్యము మాకై ప్రార్థించే నిత్య సహాయినివే. వెన్నలాంటి మనసున్న మంచి అమ్మవే. సాసస నీని దాదన మమ నీని దాదన మమ గగ దాదన మమ గగ గ సాస మగ సగ మగ సమగ మదని సా. సా నీ దాదన మమ మగ సగ మదని సా. సాసస నీని దాదన మమ మగ సగ మదని సా. విశ్వకర్తయే చేసిన యాగం దివ్యతనయుని బలియాగం. విశ్వకర్తయే చేసిన యాగం దివ్యతనయుని బలియాగం. పవిత్రాత్ముని ప్రేమ సమానం ప్రియేక దేవుని సంగమయోగం. పవిత్రాత్ముని ప్రేమ సమానం ప్రియేక దేవుని సంగమయోగం. ఈ బలియాగం మానవ రక్షణ యోగం. ఈ బలియాగం మానవ రక్షణ యోగం. విశ్వకర్తయే చేసిన యాగం దివ్యతనయుని బలియాగం. తల్లి వెననపూడి లూర్దు మాత ఈ ప్రాంతాన్ని దర్శించి దీవించి నడిపిస్తున్నటువంటి ఈ సందర్భాన ఆ దేవాదేవునికి వందన తెలియజేస్తూ ఉన్నాం. అనుగ్రహ పరిపూర్ణురాల మరే మాత నీకు శుభము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడిను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఈ విచారణ ఏర్పడి ఒకవేళ 130 సంవత్సరాలు అయి ఉండొచ్చు, కానీ ఈ వెననపూడి లూర్దు మాత పండుగ ఉత్సవాలు సుమారు 60 సంవత్సరాలు మాత్రమే అయి ఉండవచ్చు. ఏదేమైనా ఈ విజయవాడ మేత్రాసనములో బెజవాడ తరువాత అతి పురాతనమైనటువంటి విచారణ ఈ వెననపూడి విచారణ. ఈ వెననపూడి విచారణ నుంచి మొదటిగా గుడివాడ, తర్వాత భైరవపట్నం, ఇలా భీమవరం ఇలాంటి విచారణలు కూడా వేర్పరచబడ్డాయి. నూతన విచారణలుగా బిషప్ గారు ప్రకటించి ఉన్నారు. సృష్టిలో ప్రియ సహోదరి సహోదరులరా, అతి తీయనైనటువంటి పదము, కమ్మనైనటువంటి పదము అమ్మ. ఆ మాటికి సాటి అయినటువంటిది, ఆ పదానికి సాటి అయినటువంటి పదము ఏది కూడా సృష్టిలో కనిపించదు. అందువలన మరే తల్లిని ఎంతో ప్రేమతో అమ్మ అని పిలిచి ఆమె సన్నిధికి వచ్చినటువంటి వారిని ఆమె ఎప్పుడు కూడా చేయి విడవకుండా తన కుమారుని దగ్గరకు, తండ్రి దగ్గరకు, ఆత్మదేవుని దగ్గరకు నడిపిస్తూ ఉంటుంది. ఇది మరే తల్లిలో ఉన్నటువంటి విశిష్టత. అమ్మలాగా మనను దేవుని మార్గములో నడిపించేటువంటి ఏకైక స్త్రీగా దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. 1917కు ముందు రష్యా దేశము ఒక కథోలిక దేశంగా పరిగణించబడింది. ఈ 17కు ముందు చాలామంది ఆ చక్రవర్తుల పరిపాలన
ప్రక్కకు నెట్టాలని కార్ల్ మార్క్స్ యొక్క సిద్ధాంతాలను వాళ్ళు పుణికిపుచ్చుకుని రష్యాలో కమ్యూనిజాన్ని ఏర్పాటు చేయడానికి చాలా కృషి చేశారు. లెనిన్ కంటే కూడా గొప్పవాళ్ళు ఉన్నారు. ఈ రష్యాలో కమ్యూనిస్టు దేశము పరిపాలన ఏర్పాటైన తర్వాత కమ్యూనిజం రావడానికి మూలకర్తలైనటువంటి కొంతమందిని లెనిన్ భయపడి జైల్లో పెట్టిస్తాడు. అతనిని విలేకరులు ఒక ప్రశ్న వేస్తారు, ఇంత కష్టపడ్డావు, ప్రజలు పరిపాలించాలన్నావు, సామ్యవాదం రావాలన్నావు, ప్రజలే పరిపాలించుకోవాలి, సంపద అంతా కూడా అందరూ పంచుకోవాలని చాలా సిద్ధాంతాలు రూపొందించావు, నీకు ఇష్టమైనటువంటి పదము ఏమిటి అని అతనిని ప్రశ్నించారు. అతను చెప్పాడు, అమ్మ అనేటువంటి పదము చాలా తీయనైనటువంటిది. కన్ప్రియ సహోదరి సహోదరులారా, మరియమ్మ, మరే తల్లి చాలా శ్రేష్టమైనటువంటి పదం. దేవుని తరువాత అంతగా ప్రాచుర్యము పొందినటువంటి లేక ప్రసిద్ధి చెందినటువంటి పదము మరే తల్లి. కాబట్టి మనం అందరం కూడా ఆమె పాదాల దగ్గర చేరాము. ఆమెతో కలిసి ఆమె ద్వారా ఈ పూజా బలిని దేవునికి సమర్పణ చేస్తున్నాం. ఆనాడు మన కొరకు కలువరి కొండ మీద అర్పించినటువంటి ఆ క్రీస్తు బలిని, రక్త అర్పణను, రక్తము చిందించకుండా ఈ పూజా బలిని సమర్పణ చేస్తున్నాం. అతి శ్రేష్టమైనది, అతి విలువైనటువంటిది. అందరూ ఒక్క నిమిషం చేతులు జోడించుకుని, మనమందరము కూడా అయోగ్యులము, దైవ సాన్నిధ్యములో నిలవడానికి అంతగా అర్హత లేదు, కానీ దేవుడు మనల్ని పిలిచాడు, తన సన్నిధిలోనికి పిలిచాడు. ఆ పిలిచినటువంటి పిలుపును అందుకొని ఆయన దగ్గరకు వచ్చినటువంటి మనం ఒక్క నిమిషం, మేము అయోగ్యులము, పాపులము, క్షమించండి, ఆదరించండి, మన్నించండి, మీ కృపా సంపత్తితో మమ్మల్ని నింపమని ప్రార్థన చేయాలి. ఒక నిమిషం హృదయంలోనికి వెళ్ళి మన పాపాలను పరిశీలించుకొని క్షమాపణ దేవుని వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపలను ఒప్పుకొనుచున్నాను. తలంపు చేతను, వాక్ చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తుని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఎప్పుడును కన్నికనుడు పరిశుద్ధ మరియు సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపులనని బ్రతమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి సమాధానము. ప్రభువా
ప్రభువైన సర్వేశ్వరా పరలోక రాజా సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా నిమ్ము పొగడుచున్నాము నిమ్ము స్తుతించుచున్నాము నిమ్ము పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము నిమ్ము కీర్తించుచున్నాము నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము నీకు వందనములు అర్పించుచున్నాము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, మా బలహీనపు గడియలలో మీ నిత్య సహాయమును అందించుమని ప్రార్థించుచున్నాము. నిష్కలంక మరియమాతను స్మరించుకొనుచున్న మేము ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థన సహాయముతో మా దోషములను బలహీనతలను అధిగమింపగలుగుదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ఆదికాండము 3వ అధ్యాయము 14వ వచనం నుండి 21వ వచనం వరకు. అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లనెను, నీవు ఇంత పని చేసితివి కనుక జంతువులలోనూ క్రూర మృగములలోనూ నీవు శాపమునకు గురియగుదువు. ఈనాటి నుండి నీవు బ్రతికినన్నాళ్ళు పొట్టతో ప్రాకుదువు, మట్టియే నీకు ఆహారము. నీకును స్త్రీకిని నీ సంతతికిని ఆమె సంతతికిని మధ్య వైరము కలుగజేయుదును. ఆమె సంతతి నీ తల చితక కొట్టును, నీవేమో వాని మడుమ కరిచెదవు. ఆయన స్త్రీతో ఇట్లనెను, నీవు గర్భము ధరించినప్పుడు నీ బాధలు అధికము చేయుదును, నీ ప్రసవ వేదనను ఎక్కువ చేయుదును. అయినను నీ భర్త ఎడల నీకు కోరిక కలుగును, అతడు నిన్ను ఏలును. ఆయన నరునితో ఇట్లనెను, నీవు నీ భార్య మాట విని నేను తినవలనని నా చెట్టు పండును తింటివి, నీ వలన ఈ భూమి శాపము పాలైనది. నీవు బ్రతికినన్నాళ్ళు కష్టపడి కండలు కరిగించి భూమి నుండి నీకు కావలసిన పంటను పండింతువు. ఈ నేల నీకై ముండ్ల తుప్పలను గచ్చ పొదలను మొలిపించును. నీవు పొలములోని పంటతో పొట్ట నింపుకొందువు. నీవు పుట్టిన మట్టిలో మరలా కలిసిపోవు వరకు నీవు నొసటి చెమటోర్చి పొట్టకూడు సంపాదించుకొందువు. నీవు మట్టి నుండి పుట్టితివి గాన చివరకు మట్టిలోనే కలిసిపోవుదువు. ఆదాము తన భార్యకు ఏవా అని పేరు పెట్టెను, ఎందుకనగా జీవులందరికీ ఆమె తల్లి. అంతటా దేవుడైన యావే జంతు చర్మములతో వస్త్రములు చేసి ఆదామునకు ఏవకు తొడిగెను. ఇది ప్రభువాక్కు. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన కృప కలకాలముండును. స్థిరమైన కృప కలకాలముండును. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. రెండవ పట్టణము యోహాను గారు రాసిన దర్శన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు.
అంతటా దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనమిచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరస్సుపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను. ఆమె నిండు చూలాలు, ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను. అప్పుడు దివియందు మరి ఒక సంకేతము గోచరించెను. ఒక ఎర్రని గొప్ప సర్పము గోచరించెను. దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. అంతటా ప్రతి శిరస్సున ఒక కిరీటము ఉండెను. అది తన తోకతో ఆకాశమందలి తారకలలో 3వ భాగము చుట్టి భూమిపై పడద్రోసెను. ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము నిలిచెను. ఆ చూలాలు ప్రసవింపగని శిశువును మృంగ ఆ సర్పము చూచుచుండెను. అంతటి సమస్త జాతులను తన ఇనుప దండంతో పరిపాలింపగల కుమారుని ఆమె ప్రసవించెను. కానీ ఆ బిడ్డ ఆమె చేతుల నుండి లాగివేయబడి దేవుని యొద్దకును ఆయన సింహాసనము యొద్దకును కొనిపోబడెను. ఆమె ఎడారిలోనికి పారిపోయెను. దేవుడు ఆమెకు అట ఒక నివాసము ఏర్పరిచెను. అట ఆమె 1260 దినముల పాటు పోషింపబడును. అంతటా దేవలోకమున యుద్ధము ఆరంభమయ్యెను. మికాయేలు తన తోడి దేవదూతలు ఆ సర్పముతో యుద్ధము నర్చిరి. ఆ సర్పము దాని దూతలు వారిని ఎదిర్చి పోరాడిరి. కానీ ఆ సర్పము దాని దూతలు ఓడిపోయిరి. కనుక అవి దివి నుండి వెలుపలకు త్రోయబడిరి. ఆ భయంకర సర్పము బయటకు గెంటివేయబడెను. ఆ సర్పము మనకు సుపరిచితమైనదే. పిచాచము సైతాను అను నామము గల ఆ సర్పమే లోకమంతటిని మోసగించినది. అతడు తన దూతలు భువికి నెంటివేయబడిరి. అంతటా దివియందు ఒక గంభీర కంఠస్వరము ఇట్లు పలుకట వింటిని. దేవుని రక్షణ వచ్చియున్నది. రాజుగా దేవుడు తన శక్తిని ప్రదర్శించెను. ఇప్పుడు ఆయన మెస్సయ తన అధికారంను నెరపెను. ఏలైనా మన సోదరులపై నేరము మోపువాడు రేయింబవళ్ళు దేవుని ఎదుట వారిని దూషించిన వాడు దివి నుండి బయటికి గెంటివేయబడినాడు. ఇది ప్రభువాక్కు. నీ కృపలో జీవించేదా, నీ ప్రేమలో పవళించేదా. నీ వాక్యములో ఎదిగెదను, నీ పాట పాడి మరణించెదా. La 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 la. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పరిశుద్ధ సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 1వ అధ్యాయము వచనములు 46 నుండి 56 వరకు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది,
నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలైనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలైనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను. అధిపతులను ఆస్థానముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేసెను. మన పితరులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడగు ఇజ్రాయేలునకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెత్తమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి పోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగుగాక. మనము విభూది బుధవారం నాడు అందరము కూడా చాలా వరకు దేవాలయానికి వెళ్ళి ఈ తపస్సు కాలాన్ని ప్రారంభించుకున్నాం. గురువు క్రిందటేడు మ్రానుకొమ్మల ఆదివారం నాడు చేపట్టినటువంటి ఆ పత్రాలను భద్రం చేసి దాన్ని కాల్చి బూడిదగా చేసి పూజలు ఆశీర్వదించి మన నొసడ మీద సిలువు గుర్తు వేస్తూ 2 రకాలైనటువంటి మాటలు చెప్తారు. మట్టిలో నుండి పుట్టావు, తిరిగి మట్టిలో కలిసిపోతావు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఈ లోకములో జీవించు అనేటువంటి ఒక మాటను, రెండవది పశ్చాత్తాపపడి సువిశేషమును విశ్వసించి ఆ సువిశేషం దేవుని యొక్క వాక్య అడుగుజాడలలో నడవాలని ప్రబోధించడం జరుగుతుంది. ఆ రోజు నుంచి ప్రత్యేకంగా క్రైస్తవులందరూ కేవలం కథోలిక మతస్థులు మాత్రమే కాకుండా క్రైస్తవులందరూ కూడా ఈ తపస్సు, వాళ్ళు చెప్పేటువంటి శ్రమలు ప్రారంభం జరుగుతున్నాయి. ఇదే నేపథ్యంలో దీక్ష తీసుకున్నటువంటి వారికి మనందరికీ కూడా యేసు ప్రభు పలికినటువంటి ఒక మాట, ఈ 40 రోజులు ఆదివారాలు 6 ఆదివారాలు, ఈ 46 రోజులు ఒక విషయము మనం గుర్తుపెట్టుకోవాలని మనకు చెప్పబడుతుంది. ఏంటిదంటే, నన్ను అనుసరించాలి అనేటువంటి వాడు తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించాలి. నన్ను అనుసరించాలి అనేటువంటి వాడు తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించాలి. సిలువను ఎత్తుకొని అనుసరించేటువంటి క్రమములో తనను తాను తగ్గించుకోవాలి. తనను తాను తగ్గించుకోవడం అంటే ఏ విధంగా క్రీస్తు విధేయత వినయము తండ్రి పట్ల కలిగి ఉన్నాడో మనము కూడా అదే విధేయత వినయము దేవుని పట్ల కలిగి ఉండాలి. కాబట్టి క్రీస్తు ఆహ్వానం ఏమిటంటే, నన్ను అనుసరించాలి అనుకునేటువంటి వాడు తనను తాను తగ్గించుకొని తన సిలువను ఎత్తుకుని వెళ్ళాలి. అదే స్లేవ మార్గం, అదే తపస్సు కాలం. మనలో చాలామంది చాలా దీక్షతో అంకిత భావముతో క్రీస్తు యొక్క సిలువను వెంబడిస్తూ ఉన్నాం 2000 సంవత్సరాలుగా. కానీ మొట్టమొదట సిలువను అర్థము చేసుకుని సిలువను వెంబడించి ఆ సిలువలో తన కుమారుని చూసినటువంటి వ్యక్తి మరియ తల్లి. అందువల్ల ఈ తపస్సు కాలంలో
మరియ తల్లి ఏ విధంగా సిలువ మార్గం చేసింది, తనను తాను ఏ విధంగా తగ్గించుకుంది, సిలువను వెంబడించింది అనేటువంటి అంశాలను మనం కొంచెం ధ్యానం చేయాల్సినటువంటి అవసరత కూడా ఎంతో ఉంది. ఈ మరియ తల్లి ఈ వెననపూడి లూర్దు మాత పండుగ సందర్భంలో ఈరోజు ఈ దివ్యబలి పూజలో మనకు ఇవ్వబడినటువంటి మొదటి పఠనము ఆదికాండము 3వ అధ్యాయములో జరిగినటువంటి ఒక సంఘటన మనకు ఇవ్వబడింది. చాలామందికి ఇది తెలిసి ఉంటుంది అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మరియ తల్లి పండుగలు చేసుకునేటువంటి సందర్భంలో మనము మొదటి పఠనముగా ఉపయోగించేటువంటి గొప్ప పఠనము, ఎక్కువసార్లు వినియోగించుకునేటువంటి, చదువుకుని ధ్యానం చేసుకునేటువంటి పఠనము ఈ ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనము. ప్రధానంగా జరిగినటువంటి నేపథ్యము మీ అందరికీ కూడా తెలుసు. దేవుడు ఆదాము అవ్వలకు ఒక చిన్న మాట చెప్పాడు, తినవద్దు అన్నాడు. ఈ 2 చెట్ల పండ్లను మినహాయించి మిగతా అన్ని కూడా తినొచ్చు అన్నాడు. కానీ వారు ఆకర్షణకు లోనై, అందుకే మనిషి యొక్క జీవితానికి కన్ను చాలా ప్రధానమైనటువంటిది. మన భారతీయ సంస్కృతిలో కూడా ఈ పంచ అంగాలకు నేత్రము చాలా ప్రముఖమైనదని చెప్పబడుతుంది. యేసు ప్రభు కూడా నేనే వెలుగు అనేటువంటి మాట చెప్పారు. కాబట్టి కనుచూపు పడిన తరువాత అది అందముగా కనిపించవచ్చు, ఆకర్షణీయంగా కనిపించవచ్చు, చివరకు నోరు కూడా ఊరించవచ్చు. కాబట్టి ఆ పండ్ల యొక్క ఆకర్షణను వారు కొంతవరకు తట్టుకున్నారు, కానీ శోధన వచ్చినప్పుడు తట్టుకోలేకపోయారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్కాలాలలో దేవుని యొక్క వాక్యము ద్వారా, దివ్య సంస్కార స్వీకరణల ద్వారా మనకు వచ్చేటువంటి శోధనను మనం జయించాలి. యాకోబు గారు రాసినటువంటి లేఖలో శోధన ఈ విధంగా ఆకర్షణీయంగా కనబడుతూ ఉంటుంది. దాని మీద వ్యామోహము పెంచుకునే కొలది అది పరిపక్వమై మనలను పాపము చేసేటువంటి రీతిలోనికి ముంచివేస్తుంది. దీనిని మరొక విధంగా పౌలు గారు పాపము యొక్క వేతనము లేక జీతము మరణమని చెప్పారు. ఆదాము అవ్వలు కూడా దానిని నెట్టిలేకపోయారు, దానిని జయించలేకపోయారు, ఆ ఆకర్షణను వాళ్ళు జయించలేకపోయారు. కాబట్టి పాపం చేశారు, దేవుడు వారిని శిక్షించారు. శిక్షించేటువంటి సమయంలో ఆయనే పరిష్కారం చూపిస్తున్నాడు, ఆయనే పాప మన్నింపును చూపిస్తున్నాడు. ఆ పాప మన్నింపు కోసం కొన్ని వందల సంవత్సరాలు మానవుడు నిరీక్షించాలి. ఒకటి, ఈ పాప పరిహారం కోసం దేవుడే ఒక సమయాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి ప్రియులారా, ఈ 15వ వచనము పాపము చేసిన తరువాత దేవుడు చెప్పినటువంటి మాట, నీకును స్త్రీకిని, నీ సంతతికిని స్త్రీ సంతతికిని తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తల చిదుకగొట్టుదురు, నీవేమో వారి మడములను కరుతువు. పురుష సంతానం అని అనలేదు అక్కడ. ఆదాముకు ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ కూడా, ఆదాము ఎముక నుండి స్త్రీని రూపొందించినప్పటికీ కూడా, స్త్రీని తీసుకుని వెళ్ళి దేవుడు ఆదాముకు కానుకగా ఇచ్చినప్పటికీ కూడా, ఈమె నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసము, నా రక్తంలో రక్తమని చెప్పినప్పటికీ కూడా పురుష సంతానమని దేవుడు అనలేదు అక్కడ. నీకును స్త్రీకిని, నీ సంతతికిని స్త్రీ సంతతికిని తీరని వైరము కలుగును. తర్వాత మనం సువిశేషం, ముఖ్యంగా యోహాను శుభవార్త చదివినప్పుడు లోకము మనకు ఒక వైరముగా ఉంది, మన శరీరము మనకు వైరంగా ఉంది, పిశాచి ఒక వైరముగా ఉంది. కాబట్టి ఆ వైరము ఇంకా కొనసాగుతూనే ఉంది, లోకాంత్యము వరకు కూడా వైరము కొనసాగుతూ ఉంది. క్రీస్తు శిలువలో మరణించి ఆ వైరాన్ని, పాపములను విరిచివేసినప్పటికీ కూడా ఆ వైరము కొనసాగుతూనే ఉంటుంది. కనుక క్రైస్తవులు శోధనకు లోబడకుండా,
శోధనలో చిక్కుకొనకుండా వారి జీవితాలను ధన్యం చేసుకోవాలి. ఆమె సంతతి వారు నీ తలను చితకగొట్టుదురు, నీవేమో వారి మడమును కరుతువు. ఇది వైరం. సైతానుకు సంబంధించినటువంటి వారికి, దేవునికి సంబంధించినటువంటి వారికి కలిగేటువంటి తీరని వైరము. కాబట్టి ప్రియులారా, మరియ తల్లి ద్వారా, ఆ స్త్రీ సంతతి ద్వారా, ఆమె కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఆ సర్పము యొక్క, సైతాను యొక్క తలను చితకగొట్టేటువంటి ఆ దైవసుతుడు ఈ లోకంలోనికి రావాల్సి వచ్చింది. ఆయన శిలువ మరణమే సైతాను యొక్క తలను చితకగొట్టడం. ఆ శిలువ మరణమే మనకు పాపాన్ని, విమోచనను కలిగించటం. అందువలన మరియ తల్లి ఆనాటి నుంచి కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ విధానములో ఆమె ఈ గాబ్రియేలు సన్మంసుకుడు చెప్పినటువంటి మంగళవార్త ద్వారా క్రీస్తును వెంబడించింది, క్రీస్తుకు తల వంచింది. ఇదిగో నీ మాట చొప్పున నాకు జరుగునుగాకని దేవునికి విధేయురాలై ఉంది. బైబిల్లో ఒక మాట చెప్పబడుతుంది 2-3 సందర్భాలలో. మీరు బలులు సమర్పణ చేస్తున్నారు, దహన బలులు అర్పిస్తూ ఉన్నారు, సమాధాన బలులు అర్పిస్తూ ఉన్నారు, పాప పరిహార బలిని సమర్పిస్తూ ఉన్నారు. నేను బలులను కోరను కానీ విరిగి నలిగినటువంటి హృదయాన్ని కోరుతూ ఉంటాను. బలుల సమర్పణ కంటే కూడా నా మాటకు విధేయత చూపించడం నేను కోరుకుంటానని చాలా చోట్ల చెప్పడం జరిగింది. నిన్న జరిగినటువంటి మొదటి పట్టణంలో కూడా మనం విని ఉన్నాం. అంటే ఇక్కడ పట్టణాలు వేరుగా విచ్చి ఉండొచ్చు, కానీ ఈ వార దినంలో వినబడినటువంటిది వినయాత్మితమైనటువంటి హృదయాన్ని నేను కోరుకుంటాను. ఎవరైతే వినయముతో ఉంటారో వారిని నేను ఆదరిస్తాననేటువంటి మాటలు. కాబట్టి మరియ తల్లి ఇదిగో నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పినటువంటి సమయము నుండి ఆమె దేవునికి విధేయత చూపించింది. విధేయత చూపించడమే కాకుండా దేవుడు చేసినటువంటి వాటిని ఆమె తన మనసులో పెట్టుకుని మననము చేస్తూ ఉంది. ప్రియులారా, మనమందరం సిలువ మార్గం చేస్తూ ఉన్నాం. మనమందరం కూడా సిలువ వంక చూస్తూ ఉన్నాం. సిలువ యాత్రలో మనం నడుస్తూ ఉన్నాం. కొంతమంది ఈ దీక్ష చేపట్టినటువంటి వారు కొన్ని పుణ్యక్షేత్రాలకు కాలినడకతో యాత్ర చేస్తూ ఉన్నారు. అయితే మొదటి వ్యక్తి, సిలువ యాత్ర చేసినటువంటి వ్యక్తి, సిలువను వెంబడించినటువంటి వ్యక్తి మరియ తల్లి. అది బైబిల్లో మనకు స్పష్టంగా లూకా శుభవార్తలో 2 చోట్ల మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే యోహాను గారి శుభవార్తలో 2 చోట్ల మనకు కనిపిస్తుంది. మీ అందరికీ తెలిసినటువంటిది, 40 రోజుల తరువాత, యేసు జన్మించిన 40 రోజుల తరువాత లెవియాకాండములో చెప్పబడినటువంటి కొన్ని శుద్ధీకరణ విధానాలను బట్టి మరియ తల్లి జోజప్ప గారు బాలయేసు ప్రభువుని దేవాలయమునకు తీసుకుని వెళ్ళి ఆమె శుద్ధి గావించబడుతున్నటువంటి సమయం. ఈ సమయంలో దేవుడు ఒక మహత్తర కార్యాన్ని అక్కడ చూపిస్తాడు. ఎన్నో రోజులుగా, ఎంతో కాలం నుంచి మరణం ఎన్నో సంవత్సరాల క్రింద రావాల్సినటువంటి దానిని కూడా అధిగమించేటువంటి దేవుని యొక్క వరాన్ని పొందినటువంటి సిమియోను గారు ఉన్నపాటున దేవాలయానికి నడిపించబడ్డాడు. ఆత్మ ప్రభావముతో, ఆత్మశక్తితో ఆయన దేవాలయానికి నడిపించబడ్డాడు. నడిపించబడిన తర్వాత ఆ చిన్నారి బాలయేసుని తన చేతుల్లోనికి తీసుకుని ఒక గొప్ప గీతాన్ని పాడుతాడు. వెలుగు గీతం అది. నా కన్నులకు వెలుగు వచ్చింది, నా ఆత్మకు వెలుగు వచ్చింది, నేను ఈ బిడ్డ యొక్క స్పర్శతో ఆ వెలుగును పొందగలిగాను అని చెప్పి ఒక గొప్ప స్తుతి గీతాన్ని పాడిన తర్వాత ఆ పసిబాలుని తిరిగి మరియ తల్లికి ఇస్తూ కొన్ని మాటలు చెప్తాడు. ఏంటంటే, ఈ బాలుడు ఇజ్రాయేలులలో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడగును. ఇతడు వివాదాస్పదమైన గుర్తుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోవునున్నది. ప్రియులరా,
ఒక గుర్తు. ఎలాంటి గుర్తుతో మానవులను రక్షిస్తాడనేటువంటి మాటను 40 దినాల ప్రాయము కలిగినటువంటి ఆ బాలయేసును తన హస్తాలలోనికి తీసుకున్నప్పుడు పలికినటువంటి మాట గుర్తు. అందుకే యోహాను శుభవార్తలో ఈ గుర్తు అనేటువంటిది, గడి అనేటువంటిది 3 సమయాలలో మనకు కనిపిస్తుంది. గుర్తు. ఈ గుర్తు కొంతమందికి సిగ్గుగా ఉంది. ఎందుకు సిగ్గుగా ఉందంటే సిలువ అనేటువంటిది ఒక శిక్షగా, ఒక మరణంగా ఉంది. అదే విషయాన్ని పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖలో మొదటి అధ్యాయంలో కొంతమందికి సిలువ ఆహేళనగా ఉంది, కొంతమందికి ఆటంకంగా ఉంది. కాబట్టి కొంతమందికి సిగ్గుగాను, మరణంగాను, శిక్షగాను ఉంది. కానీ ఇదే గుర్తు విశ్వసించేటువంటి వారికి రక్షణ గుర్తుగా ఉంది. ఈ రక్షణ క్రీస్తు సిలువలో తన రక్తాన్ని సిందించడం ద్వారా మనందరికీ రక్షణ గుర్తుగా ఉన్నాడు. 33 సంవత్సరాల ప్రాయంలో చనిపోవడానికి ముందు 40వ దినాన ఏ విధంగా ఈ బాలుడు చనిపోతాడు, ఈ బాలుడు ఏ విధంగా వివాదాస్పదమైన గుర్తుగా ఉంటాడు, కొంతమందికి సిగ్గు, శిక్ష, మరణంగా భావిస్తూ ఉంటే కొంతమంది రక్షణగా, విమోచనగా, పాప మన్నింపుగా వారు చూస్తారనేటువంటి భావము ఈ వృద్ధుడైనటువంటి సిమియోను ఆ ప్రభువుని దర్శించినప్పుడు లేక తట్టుకున్నప్పుడు, అతని హస్తాలలో ఆ ప్రభు యొక్క స్పర్శ కలిగినప్పుడు వెలుగును చూడగలిగాడు. కాబట్టి ప్రియులారా, క్రీస్తు సిలువను చూసినప్పుడు మనలో ఉన్నటువంటి చీకటి తొలగించబడాలి. క్రీస్తు సిలువను మనం చూసినప్పుడు మనలో ఉన్నటువంటి పాపానికి మనం విరుద్ధంగా జీవించాలి. పాపాన్ని మనం ఒక విధంగా అసహించుకోవాలి. సాధ్యము కాదు. మన మీద ఆధారపడి ఉంటుంది, మన విశ్వాస జీవితం మీద ఆధారపడి ఉంటుంది. బైబిలు, దేవుని యొక్క వాక్యాలను మనం ఎంతగా నమ్మి ఎంతగా విశ్వసిస్తున్నామో దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆ విధంగా విశ్వసించి దాని ప్రకారం నడుచుకునేటువంటి వారికి సాధ్యము, విశ్వసింపని వారికి అది అసాధ్యము. తర్వాత మరియ తల్లితో ఒక మాట చెప్తున్నాడు, ఒక ఖడ్గము నీ హృదయాన్ని దూసుకొని పోనున్నది. ప్రియులరా, మరియ తల్లికి దేవుడు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. ఒక ఖడ్గము బాధ కలిగించేటువంటి స్థితి ఉన్నప్పటికీ దేవుడు ఆమెకిచ్చినటువంటి ఈ దుఃఖము ఒక ధన్యతగా ఆమె భావించింది. ఒక ధన్యత. దేవుడు మనను మంచి విధానంలో శిక్షిస్తే అది ఒక ధన్యత. దేవుడు మనను చెడు విధానంలో శిక్షిస్తే అది మనకు నాశనం అవుతుంది. కాబట్టి మరియ తల్లి ఒక ఖడ్గము ఆమె హృదయంలో దూసుకొని పోనున్నది అనే దానికి స్పందించడం దేవుని యొక్క ధన్యతగా భావించింది. అప్పటి నుంచి సిలువ యాత్ర ఆమె కొనసాగించింది. ఈయన ఒక రోజున సిలువ మీద మరణిస్తాడు అనేటువంటి అవగాహన ఒక గుర్తుగా ఆమె భావించింది. కాబట్టి తపస్కాలంలో మనమందరం సిలువను చూస్తున్నాం. సిలువను చూడగ రారే అనేటువంటి ఒక చక్కటి పాట ఉంది. సిలువ చెంత చేరిన నాడు మనకు కలిగేటువంటి విమోచన ఏ విధంగా ఉంటుందో అనేటువంటి ఒక గొప్ప పాట ఉంది. దివ్య సప్రసాదం స్వీకరించిన తర్వాత ఈ యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఆ సిలువ దగ్గరకు వచ్చినటువంటి వారు ఉచితంగా త్రాగవచ్చు, ఉచితంగా తినవచ్చు. ఏమిటి త్రాగేది? ఆయన రక్తం. ఏమిటి తినేది? ఆయన దివ్య శరీర రక్తాలు. రెండవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఇదే లూకా శుభవార్తలో పాస్కా పండుగకు వాళ్ళందరూ కూడా యాత్రికులుగా తరలి వెళ్ళినటువంటి సమయంలో ఒక సంఘటన జరిగింది. ఒకరోజు ప్రయాణము తరువాత వాళ్ళు ఆగిపోయారు. యేసు ప్రభు ఉద్దేశపూర్వకంగా ఆగిపోయాడు. ఒకరోజు ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళు ప్రభువు వారి మధ్య లేడు అనేటువంటిది గమనించారు. వారి యొక్క బంధువులలో ప్రభువుని వెదకసాగారు. వెదకి వేసారిపోయి ఆయన కొరకై మరలా యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. యెరూషలేములో సుమారు 3 రోజుల పాటు ఆ బాలుని 12 సంవత్సరాల ప్రాయము కలిగినటువంటి బాలుని కొరకు వెదికారు. చివరికి వారు ఎక్కడ కనుగొన్నారంటే దేవాలయము మెట్లు దగ్గర కూర్చుని వారి బోధనలను ఆలకించుచు
తిరిగి ప్రశ్నలు వేయుచున్న ఆయనను వారు కనుగొన్నారు. మరి మీకు ఎంతవరకు తెలుసో తెలియదో కానీ దేవాలయానికి యేసుప్రభుకి చాలా సంబంధం ఉంది. లూకా శుభవార్త ప్రకారం యేసుప్రభు యొక్క కార్యక్రమాలన్నీ కూడా 8వ రోజు నుంచి 40వ రోజు నుంచి 12వ సంవత్సరం నుంచి దేవాలయంతో ముడిపడి ఉన్నవి. ఆయనే దేవాలయం కాబట్టి ఆయన దేవాలయాన్ని మర్యాదగా చూశాడు. ఆయనే దేవాలయం కాబట్టి ప్రజలు నిర్మించినటువంటి దేవాలయాన్ని గౌరవించాడు. సినగోగుకు వెళ్ళాడు. సినగోగులో దేవుని యొక్క వార్తను అందించాడు. దేవుని యొక్క వాక్కును కూడా విన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అక్కడ మరే తల్లి యేసు ప్రభువును చూసి మళ్ళా అప్పుడు తల్లి ఆయనతో, కుమారా, ఎందులకు నీవు ఇట్లు చేసితివి అని ప్రశ్నించను. అప్పుడు యేసు ప్రభు చెప్తున్నారు, మీరు నా కొరకు ఎలా వెదకితిరి? మేము మా తండ్రి పని మీద ఉండవలేనని మీకు తెలియదా? ప్రభువు వయస్సు పెరిగే కొలది ఆయనలో తండ్రి కార్యాలు చేయాలన్నటువంటి గుర్తింపు బాగా పెరిగింది. మరీ తల్లి ఇది అర్థం చేసుకుందో లేదో కానీ ఆమె తన హృదయంలో దానిని భద్రపరుచుకుంది. అక్కడ ఒక మాట చెప్పబడుతుంది, తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనసున పదిలపరుచుకొని ఉండెను. ప్రియులారా, 2వ సిలువ యాత్ర ఈ 12 సంవత్సరాల ప్రాయములో యేసు ప్రభువు ఈ మాట చెప్పినప్పుడు అది ఆమెకు ఒక మనోవేదన. నా గురించి ఎందుకు ఎదుగుతున్నారు మీరు? నేను నా తండ్రి పని మీద నిమగ్నమై ఉండవలేనని నీకు ఆ రోజు గాబ్రియల్ సమన్సుడు చెప్పలేదా? నా తండ్రి పని మీద నేను నిమగ్నమై ఉంటానని వృద్ధుడైనటువంటి సిమియోను చెప్పలేదా? నువ్వు ఎందుకు అలసత్వాన్ని ప్రదర్శించావని మరీ తల్లికి తన సిలువను గురించి చెప్పటం, ఆమె ప్రభు యొక్క సిలువను వెంబడించడం మనం చూస్తూ ఉంటాము. తర్వాత మీ అందరికీ తెలిసినటువంటిది యోహాను శుభవార్త 2వ అధ్యాయములో ద్రాక్షరసము కొరవడిన తరువాత యేసు ప్రభు నీటిని ద్రాక్షరసముగా చేశారు. ఈ నీటిని ద్రాక్షరసముగా చేసినప్పుడు ఒక మాట చెప్పబడింది. మరే తల్లి వచ్చి వీరికి ద్రాక్షరసము లేదు అనేటువంటి మాట చెప్పింది. ద్రాక్షరసము లేదు అని చెప్పినప్పుడు మరే తల్లితో, అమ్మ లేక తల్లి లేక స్త్రీ, ఇది నాకేమి నీకేమని ఆయన చెప్పడం జరిగింది. అక్కడ 3వ ఆమె మనోవేదన కనబడుతుంది. ఒక తల్లిని దూషించాడా, ఒక తల్లి మాటను ఆయన తిరస్కరించాడా అనేటువంటిది కాదు, కానీ తల్లి మాటకు విధేయత చూపించినటువంటి నేపథ్యంలోనే క్రీస్తు ప్రభువుని గురించి ఆమె అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ 3వ మనోగతాన్ని ఆమె చూపిస్తుంది. 4వది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనందరికీ కూడా తెలిసినట్లుగా 19వ అధ్యాయములో అక్కడ సిలువ దగ్గర ఉన్నప్పుడు యేసు మరియ తల్లితో ఒక మాట చెప్తాడు, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని. అక్కడ మరియ తల్లి మనందరికీ కూడా తల్లిగా అందించబడింది. అందువలన ప్రపంచంలో మరియ తల్లిని అమ్మగా భావిస్తూ ఆమెను మనం ఒక విధంగా కొనియాడుతున్నాం. ఆమె తల్లిగా గుర్తించి మన తల్లి కంటే ఎక్కువగా ఆమెను ప్రేమిస్తూ ఉన్నాం. మన తల్లి మనకిచ్చిన దానికంటే మరీ తల్లి ఎంతగానో మనకు దేవుని దగ్గర ఇస్తూ ఉంది. బట్ ప్రియులరా, ఈ తపస్కాల దినాలలో మరే తల్లి మనకు ఒక మార్గము, సిలువ మార్గంలో నడిచినటువంటి విధానం. మీరు ప్రతి బుధవారము ప్రతి శుక్రవారము సిలువ మార్గం చేస్తూ ఉన్నారు. కొంతమంది దీక్షాపరులు ప్రతిరోజు కూడా సిలువ మార్గం చేస్తూ ఉన్నారు. ఆ సిలువ మార్గంలో 4వ స్థలానికి వెళ్ళినప్పుడు వారిద్దరి యొక్క చూపులు కలిసినప్పుడు ఒకరి హృదయం మరొక హృదయం, ఇద్దరి హృదయాలు అంబులతో తెరచినటువంటి విధానములో ఒక ఆవేదనను ఆమె అనుభవించింది, వారు చూపులు కలిసినప్పుడు. అలాగే మనం 12వ స్థలానికి వెళ్ళినప్పుడు యేసుప్రభు యొక్క సిలువ దగ్గర ఆమె నిలబడింది. తాను పెంచినటువంటి హస్తాలు, ప్రేమతో పాలిచ్చినటువంటి హస్తాలు, ఆమె హృదయం ఏ విధంగా ద్రవించిందో మనకు ఒకసారి సిలువను చూస్తే అర్థమవ్వాలి. మరే తల్లి సిలువ క్రింద తన కుమారుని చూస్తూ రొమ్ములు బాదుకున్నటువంటి విధానం, హృదయ ఆ విధారత చాలా భయంకరంగా ఉంటూ ఉన్నది. కానీ భరించింది.
ఆయన శిలువ మీద మరణించకపోతే లోక రక్షణము లేదు అనేటువంటి విషయం ఆమెకి స్పష్టంగా తెలుసు. తర్వాత తన పొత్తిరలో పెట్టుకుని పాలిచ్చినటువంటి ఆమె తన ఒడిలో పెట్టుకుని సమాధిలో పెట్టడం ఆమె శిలువను వెంబడించినటువంటిది, శిలువను అంగీకరించినటువంటి విధానం మనకు ఎంతగానో చాలా బాధాకరంగా ఉంటుంది. కానీ ఆమె దానిలో సంతోషించింది. తన చేతులతో సమాధిలోనికి దించడం, చనిపోయిన తర్వాత 40 రోజుల పాటు అపోస్తలులతో ఉండి వారితో కలిసి ప్రార్థన చేసి వారిని విశ్వాసము కోల్పోకుండా వెళ్ళిపోకుండా ఐక్యతగా ఉండేటువంటి ప్రార్థనా బలాన్ని వారికిచ్చి పెంతుకోస్తు అనుభవాన్ని ఆమె పొందింది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లూర్దు మాత వెననప్పుడు లూర్దు మాత ఉత్సవం చేసుకునేటువంటి మన సిలువలను ఎత్తుకొని ప్రభువుని వెంబడించాలి. ఆయన వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఆయనలో మన జీవితాలను ఆమె ద్వారా ధన్యం చేసుకోవాలి. ఈ పండుగ, ఈ పూజా బలిలో పాల్గొంటున్నటువంటి మిమ్మల్ని అందరినీ, మీ విచారణ గురువులను, ఇక్కడ స్థానికంగా గురువులైనటువంటి వారిని, కన్యాస్త్రీలను, మిమ్మల్ని అందరినీ కూడా మరీ తల్లి తన ప్రార్థనా బలముతో మనందరినీ కూడా నడిపించాలని ప్రార్థన చేసుకుందాం. మీలో చాలామంది దేవమాత శరణగోరు జపం చెప్తారు. ఈ దేవమాత శరణగోరు జపంలో ఒక మాట చాలా చక్కటి మాట. మీ చేయి పట్టుకున్నటువంటి వారిని ఇప్పటి వరకు కూడా మీరు చేయి విడిచిపెట్టినట్లుగా ఈ లోకంలో ఇంతవరకు మేము వినలేదు. మనం ఆమె చేయిని పట్టుకోవడం కాదు, ఆమె మన చేయిని పట్టుకున్నప్పుడు మనలను ఆమె విడిచిపెట్టదు. ఆమె మనలను చేతిని పట్టుకుని ప్రభు మార్గంలో నడిపించాలని ఈ పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాము. ఆమేన్. ఆదరించుమయ్యా మా కానుకలు, అందుకొనుమయ్యా భూఫలములను. ఆదరించుమయ్యా మా కానుకలను, అందుకొనుమయ్యా భూఫలములను. అల్పద్రాక్షరసములను అందుకొనుము దేవా, ఆశతో తెచ్చాము చేకొనుమయ్యా. ఆదరించు మమ్ములను ఆప్యాయతతో, అంగీకరించుమయ్య మాలిన మనసులను. సగమదగమదని మదని సమాగ సనిద సనిద మద. ఆదరించుమయ్యా మా కానుకలను, అందుకొనుమయ్యా భూఫలములను. ఆనాటి ఆబేలుని బలిని అందుకున్నాము, ఆనాటి అబ్రాహాము బలిని చేకున్నాము. ఆనాటి ఆబేలు
స్వీకరించుమో దేవా మా అర్పణలను స్వీకరించుమో దేవా మా అర్పణలను సగమగమగని మగని సమాన సరిగ సరిగ మగ ఆదరించుమయ్యా మా కానుకలను అందుకొనుమయ్యా భూఫలములను ఆదరించుమయ్యా మా కానుకలను అందుకొనుమయ్యా భూఫలములను ద్రాక్షరసములను అందుకొనుము దేవా ఆశతో తెచ్చాము చేకొనుమయా ద్రాక్షరసములను అందుకొనుము దేవా ఆశతో తెచ్చాము చేకొనుమయా ఆదరించు మమ్ములను ఆప్యాయతతో అంగీకరించుమయ్య మారిన మనసులను. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన దేవునికి ప్రీతికరమగునట్టులా ప్రార్థించండి. ప్రభువారి నామస్తుతి మహిమల కొరకును మనయు వారి సత్యసభయు ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. మా ప్రభువైన ఓ దేవా, భక్తితో మేము అర్పించి ఈ కానుకలను స్వీకరించండి. ఈ దివ్య బలి పూజలో మీ కుమారుడు కనబరిచిన అవధులు లేని ప్రేమను కృతజ్ఞతతో కొనియాడుచున్నాము. పరిశుద్ధ మరియమాత, లూర్దు మాత ఆదర్శమును గైకొని మేము కూడా మీ ప్రేమలోను సహోదర ప్రేమలోను చిత్తశుద్ధితో జీవించుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలినవారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిపియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటును మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము మేము పరిశుద్ధ కన్యమాతను బెననపూడి లూర్దుమాతగా కొనియాడుచు, ఆమె సంస్మరణను కొనియాడుచు మీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున మీ ఏకైక సుతిని గర్భమున మోసెను. తన కన్యత్వ ఘనతను పోగొట్టుకునకుండా నిత్య జ్యోతియును మా ప్రభువునైన యేసుక్రీస్తును ఈ లోకమునకు ప్రసాదించను. క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, హోసనా 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 హృదయము పొంగగా నీ
దేవదూతలతో పాడగా పునీతులతో పాడగా హోసన్న గీతము. హృదయము పొంగగా దేవదూతలతో పాడగా పునీతులతో పాడగా హోసన్న గీతము. హోసన్న పాడుదాం దేవాది దేవునికి, హోసన్న పాడుదాం ప్రభు యేసునాథునికి. హోసన్న పాడుదాం దేవాది దేవునికి, హోసన్న పాడుదాం ప్రభు యేసునాథునికి. బలాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు. పరలోకము భూలోకము నీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతములో సనా మహోన్నతములో సనా మహోన్నతములో సనా హోసన్న పాడుగా. మహోన్నతములో సనా మహోన్నతములో సనా మహోన్నతములో సనా హోసన్న పాడుగా. హోసన్న పాడుగా దేవాది దేవునికి, హోసన్న పాడుగా ప్రభు యేసునాథునికి. హోసన్న పాడుగా దేవాది దేవునికి, హోసన్న పాడుగా ప్రభు యేసునాథునికి. ప్రభు నామమున చేయువారు ధన్యులు ధన్యులు. ప్రభు నామమున వేచేయువారు ధన్యులు ధన్యులు. మహోన్నతములో సనా మహోన్నతములో సనా మహోన్నతములో సనా హోసన్న పాడుగా. మహోన్నతములో సనా మహోన్నతములో సనా మహోన్నతములో సనా హోసన్న పాడుగా. హోసన్న పాడుగా దేవాది దేవునికి, హోసన్న పాడుగా ప్రభు యేసునాథునికి. హోసన్న పాడుగా దేవాది దేవునికి, హోసన్న పాడుగా ప్రభు యేసునాథునికి. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి ఎంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము భూదిగంతముల వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకుని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే
భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పే స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు వేచియుందుము, మీరు మరణవచ్చు వరకు వేచియుందుము. ప్రభువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు వేచియుందుము, మీరు మరణవచ్చు వరకు వేచియుందుము. కరుణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వెంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. ఈ పవిత్ర శ్రీసవయక కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయా చూపుము. వారే మమ్మ మీకు నిత్య అర్పణగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన పరిశుద్ధ మరియమ్మ గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్షభాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్తం ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలు చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము.
చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమేంది లోకను విని వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనము. మేము నా చెడు చేరి నీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందం పొందుదము గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి కల్పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగనుగాక. గౌరవ మహిమలు కలుగనుగాక. ఆమేన్. ఆమేన్. చేతులు చాచి అందరము అబ్బా లేక తండ్రి అని పిలుస్తూ, పరలోకమందున్న మా తండ్రి, ఏలిన వారా నీ కీడుల నుండి మమ్మ రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయండి. మేము మోక్షనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసుకుచున్నాను అని మీ అపోస్తలతో వసించిన ఏలిన వారైన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షించి మీ చిత్త ప్రకారము మా అందరికీ సమాధానమును ఐక్యతను అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుసు పరిపాలించడి వారా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుందురుగాక. సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడి వారు. ఈ గొర్రెపిల్ల విందునకు పిలువబడిన మనము ధనిలము. మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును.
సజీవదేవుని బలియాగం ఈ సత్ప్రసాదములో అనంతనాదుని సాదృశ్యం ఈ దివ్య భోజములో సజీవదేవుని బలియాగం ఈ సత్ప్రసాదములో అనంతనాదుని సాదృశ్యం ఈ దివ్య భోజములో రండి దైవ జనమా ఈ దివ్య విందుకు తరలి రండి క్రీస్తు జనమా నీ ప్రేమ విందుకు రండి దైవ జనమా ఈ దివ్య విందుకు తరలి రండి క్రీస్తు జనమా ఈ ప్రేమ విందుకు సజీవదేవుని బలియాగం ఈ సత్ప్రసాదములో అనంతనాదుని సాదృశ్యం ఈ దివ్య భోజములో పరమపితతో ఏకమై క్రీస్తు చిందించిన రక్తమే నరుని పాప పరిహారార్థం శరీరాత్మపై ప్రోక్షించెను పరమపితతో ఏకమై క్రీస్తు చిందించిన రక్తమే నరుని పాప పరిహారార్థం శరీరాత్మపై ప్రోక్షించెను పాప కూపమును విడుదలనిచ్చును శ్రీకృష్ణుని రక్తము పాపకూపము నుండి విడుదలనిచ్చును శ్రీకృష్ణుని రక్తము రండి దైవ జనమా ఈ దివ్య విందుకు తరలి రండి క్రీస్తు జనమా ఈ దివ్య విందుకు సజీవదేవుని బలియాగం ఈ సత్ప్రసాదములో అనంతనాదుని సాదృశ్యం ఈ దివ్య భోజములో ఆవే మరియా అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము నీకు శుభము నీకు శుభము అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము నీకు శుభము నీకు శుభము వెన్నన పూడిలో కొలువు తీరిన లూర్దు మాత వెన్నన పూడిలో కొలువు తీరిన లూర్దు మాత ఆవే మరియా ఆవే మరియా ఆవే మరియా ఆవే మరియా. ప్రార్థించుదము. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, ఈ దివ్య సంస్కారపు శక్తితో మీ శ్రీసభ బలపడి భక్తితో సువిశేష మార్గములో నడుచునుగాక. ఈ రీతిగా ఇప్పటికే కన్య అయిన ఆనందించుచున్న శాశ్వత మహిమలో శ్రీసభ కూడా పాలు పొందుగాక.
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో నుండురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాపాడుదురుగాక. ఈ వెననపూడి లూర్దు మాత తిరునాళ్లను సమర్థవంతముగా నిర్వహించినటువంటి మన విచారణకర్తలు ఫాదర్ కరుణాకర్ గారికి మనమందరం కూడా చక్కగా చప్పట్లు కొట్టి అభినందిస్తాము. మొదటిసారి అనుకుంటా, ఫస్ట్ ఇయర్ అనుకుంటా, బాగా చేశారు. వెననపూడికి ఒక సాంప్రదాయం ఉంది, ఈ పండుగకు చాలామంది వస్తారు కాబట్టి అది కొనసాగించాలని ఆశపడుతూ ఆ తల్లి మిమ్ములను తన ప్రార్థనతో దీవించాలని కూడా కోరుకుంటూ ఉన్నాను. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.